హలో ఆల్, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ బోన్సే కాదు, మీకు తెలియకుండా మీ బ్రెయిన్ కూడా చురుగ్గా అవుతుంది, తెలుసా? నిజమే. అది ఎలా అంటే, మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ బోన్స్ నుంచి ఆస్టియోకాల్సిన్ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. దాని పని ఏంటంటే, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బోన్ స్ట్రాంగ్గా ఉండడం, బోన్ హెల్త్ మెయింటైన్ చేయడం. దాంతోపాటు ఈ ఆస్టియోకాల్సిన్ అనేది బ్లడ్లో మిక్స్ అయ్యి బ్రెయిన్ వరకు చేరుతుందన్నమాట. ఇలా బ్రెయిన్కి వెళ్ళిన ఆస్టియోకాల్సిన్ బ్రెయిన్ నుంచి బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్స్ BDNF అనే కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఈ కెమికల్స్ పని ఏంటంటే, మన బ్రెయిన్ని చురుగ్గా ఉంచడం, మెమరీని పెంచడం, మన పజిల్ సాల్వింగ్, ఆలోచనలు, థింకింగ్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అయ్యేలాగా చేస్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ బాడీ కాదు, మీ బ్రెయిన్ కూడా బాగా ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకే కదా చిన్నపిల్లలకి స్కూల్లో కంపల్సరీగా ఒక డ్రిల్ పీరియడ్ కానీ లేకపోతే ఒక గేమ్స్ పీరియడ్ పెడతారు. ఎందుకు? వాళ్ళు అలా కష్టపడుతుంటే, కాస్త ఆటలు పాటలు చేస్తుంటే, ఎక్సర్సైజ్ లాంటిది చేస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా చురుగ్గా పనిచేస్తుంది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వ్యాయామం అనేది మీ శరీరానికే కాదు, మీ బ్రెయిన్కి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.